నో 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 ఇప్పుడు ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నా కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. No, sir. Here, Govardhan, your మీరు అన్నట్టు ఈ క్లాస్ కోసం కంప్లీట్ గా ఎయిర్టెలే యూజ్ చేస్తా. 10th క్లాస్ కోసం ఎయిర్టెలే యూజ్ చేస్తా. రేర్ కేసెస్ యూజ్ చేస్తా. ఎందుకంటే దీని సిగ్నల్ స్ట్రెంత్ పర్ఫెక్ట్ గా ఉంటది. ప్రాబ్లం అన్నది దీంట్లో చాలా లెస్ లో ఉంటది. జియో కూడా ఈ మధ్య ప్రాబ్లం ఇస్తలేదంట. బట్ ఓసారి మధ్యలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని నేను తీసేసి జియో ఎయిర్టెల్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఓకే, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సార్ రెడ్ సిగ్నల్ చూపిస్తుంది సార్ మీకు. నేనేం చేయలేను. వైట్ సిగ్నల్ చూపిస్తుంది నాకైతే. నాకు కూడా వైటే చూపిస్తుంది సార్ మీది. సార్ కంప్యూటర్ లో మా నెట్వర్క్ కరెక్ట్ లేకున్నా మీదే రెడీ చూపిస్తుంది సార్. అయిపోయింది పని. ఇంకా సరే వదిలేయండి. కానీ ఇక సరే వదిలేసండి, ఆ టాపిక్ వదిలేసండి. బ్యూటిఫై చేస్తాను. నా వైపు నుంచి అయితే మాక్సిమం ఫుల్ గా సిగ్నల్ స్ట్రెంత్ ఉంది, నథింగ్ ప్రాబ్లం. క్వశ్చన్ చేసేటందుకు జియో కూడా కాదు, ఇది ఎయిర్టెల్. ఎయిర్టెల్ సిగ్నల్ ఇంటెన్సిటీ బాగుంటది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఫుల్ ఫాస్ట్ సార్. ఎయిర్టెల్ ఫాస్ట్ వస్తుంది, జియో వేస్ట్. మీ ఓన్లీ ఫర్ 10th క్లాస్ కోసం అని మిగతా ఏ క్లాసెస్ కోసం అన్నా నేను అది చేస్తా, కానీ 10th క్లాస్ కోసం మాత్రం నా 80% ఎయిర్టెల్ యూజ్ చేస్తా. దీంట్లో మళ్ళీ ఎందుకంటే జియో యూజ్ చేస్తే మళ్ళీ సార్ ప్రాబ్లం అంటారని మళ్ళీ నేను సిగ్నల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం కంటే కూడా ముందే యూజ్ చేసేస్తారు ఎయిర్టెల్. సో ఫైన్, we will go for the things. Surface areas and volumes. Yes, write on the formulas. The first one is cylinder. Draw the figure. సార్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నా డైరెక్ట్. లే ఫస్ట్ ఫార్ములాస్ ఇస్తా, తర్వాత ఎక్సర్సైజ్. Rectangle plus 2 circles. Yes, దీని వర్టికల్ క్రాస్ సెక్షన్ ఇస్ రెక్టాంగిల్. ఇది ఒక రెక్టాంగిల్ ఇట్లా బెండ్ చేసినట్టుగా చేస్తే నీకు సిలిండర్ వస్తుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ cylinder is equals to 2 pi RH. That is also equals to perimeter of base into height. Once repeat again, sir. Curved surface area of cylinder equal to 2 pi RH. That is equals to perimeter of base into height. Total surface area of cylinder is equals to 2 pi R R into R. Perimeter R also. plus H. 2 pi r base 2 into pi r. height. Sir, your screen is blurred. Clear, sir. Sir, your screen is blurred, sir. It is clear only, sir. It is clear only, sir. It is showing red signal. Clear only, sir. I don't know, sir. Your red signal is. Yellow signal. కాదు, ఇప్పుడు మీ దగ్గర ప్రాబ్లం ఉన్నా నన్నే క్వశ్చన్ చేస్తారు, నా దగ్గర ప్రాబ్లం ఉన్నా నన్నే క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి ఒకసారి. Everything is good, sir. Sir, everything is good, sir. బాగుంది సార్ నాకైతే. Clear, sir. ఇంకా నేనైతే ఇంకో సిమ్ అయితే నేను వాడలేను. నేను ఎయిర్టెల్ అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో సిమ్ అయితే నేను తెచ్చుకొని సిమ్లర్ షాప్ అయితే నేను పెట్టుకోలేను ఇప్పుడు. ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర ప్రాబ్లం ఉన్నా నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు జియో బాగాలేదని నేను మాక్సిమం మీ క్లాస్ కి ఎయిర్టెల్ యూజ్ చేస్తా. మీది కూడా చెక్ చేసుకోండి ఒకసారి.
ఇప్పుడు ఒకరికి ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది అని అంటే అది నా ప్రాబ్లం కాదు, అది మీ ప్రాబ్లమే ఉంటుంది. మిగతా వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అవుతుంటే ఓకే ఇట్స్ మై ప్రాబ్లం, నేను ఏదో సెకండ్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సార్ టోటల్ సర్ఫేస్ ఏరియా నుంచి ఒకసారి రిపీట్ చేయండి. సూర్య మ్యూట్. Shivamani. So these are the formulas for cylinder. సార్ ఒకసారి Three టోటల్ formulas will be there for the cylinder. సార్ Huh. ఈఎస్ఏ నుంచి ఒకసారి రిపీట్ చేయండి. Total surface area of a cylinder. Two pi RH plus 2 pi R square. Completed means we will go for the next one, cone. Completed, sir.
Sir, your video is also. నాకైతే ఎలాంటి ప్రాబ్లం గా చూపించట్లేదు. ఇమేజ్ కానీ సిగ్నల్ లో కానివ్వండి. అంతా క్లియర్ క్లియర్ అవును సార్. క్లియర్ అవును సార్. క్లియర్ సార్. అంతా బాగానే చూపిస్తుంది. క్లియర్ అవును సార్. ఒకసారి లీవ్ కాండి, రాకపోతే ఒకసారి లీవ్ కానీ చాలు. If completed, we will go for the sphere. సార్ లీవ్ అయ్యి వస్తే మళ్ళీ క్లియర్ చూపిస్తుంది Huh? సార్. లీవ్ అయ్యి జాయిన్ అయితే ఇప్పుడు మంచిగా చూపిస్తుంది సార్. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది నెట్వర్క్ దగ్గర, ఎందుకంటే మనం నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి మనం దాంట్లో గురించి ఏమీ చేయలేము. వదిలేసేయండి అన్నమాట, మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఏదో ఒకటి చేస్తాం. If completed means we will go for the sphere. సార్ కంప్లీటెడ్ సార్. Still somebody joined now, so take some time to complete it. మొత్తం ఫార్ములాస్ రాసేద్దాం ఈరోజు. రాసేసి మెల్లగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోతాం తర్వాత. ఏదైతే ఫార్ములాస్ అయితే రాసుకున్నాం. రేపన్నా ఎల్లుండనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారా సార్? రేపు స్టార్ట్ చేస్తా బిడ్డ. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ తర్వాత ఏంది కోన్ తర్వాత ప్రాబ్లం Sphere. కోన్ అయిపోతే స్పియర్ అని రాసేస్తాను. వెయిటింగ్. ఎవరైతే లేట్ జాయిన్ అయినరో వాళ్ళ కోసం ఆగుతున్నా. స్పియర్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అని ఉండదు, ఓన్లీ సర్ఫేస్ ఏరియా అని ఉంటది. బికాస్ దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్ ని ఎటువైపు చూసినా కానీ సేమ్ గా కనబడుతుంది. డిఫరెన్స్ ఆబ్జెక్ట్ అపియరెన్స్ లో డిఫరెన్స్ అనేది ఉండదు. సో హియర్ వి విల్ సే ఓన్లీ ద సర్ఫేస్ ఏరియా. అదే ఒక సిలిండర్ ఉందనుకో, యూ విల్ హ్యావ్ సమ్ నోటీస్ దట్ ద ఆబ్జెక్ట్ అపియరెన్స్ విల్ బి డిఫరెంట్. బేస్ ఏమో సర్కిల్ లాగా ఉంటది, సైడ్స్ కేమో కర్వ్డ్ లాగా ఉంటది. ఈవెన్ ఫర్ ద కోన్ ఐస్ క్రీమ్ ఆల్సో, కోన్ ఐస్ క్రీమ్ పెట్టేది సర్కిల్ లోపల నుంచి పెడతారు. సో సైడ్ కి ఏమో ట్రయాంగిల్ లాగా ఉండి పైన ఏమో సర్కిల్, అంటే టూ ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. కానీ స్పియర్ కి ఆప్షన్ లేదు, ఎటువైపు చూసినా గానీ నీకు సేమ్ గా ఉంటది. దట్స్ ద రీజన్ హియర్ వి వోంట్ రైట్ total surface area or curved surface area. We will write only the surface area. And the volume of the sphere, it is totally representative of radius. దీంట్లో height అన్నది ఏమీ ఉండదు, టోటల్ గా రేడియస్ మీద డిపెండ్ అయి ఉంటది. సో వాల్యూమ్ is equals to 4/3 pi r cube. Volume is equals to 4/3 pi r cube. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దాన్ని మనం ఒక కోకోనట్ అనుకున్నాం అనుకో, ఒక కోకోనట్ ని హాఫ్ చేస్తే మనకు ఏమొస్తుంది, హెమిస్పియర్ లాగా వస్తుంది. నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ హెమిస్పియర్. హాఫ్ ఆఫ్ స్పియర్, రైట్. ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కిందనేమో స్పియర్ లో హాఫ్ ఉంటుంది, పైననేమో సర్కిల్ ఉంటుంది. టూ ఆబ్జెక్ట్స్, టూ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అపియరెన్స్ ఉంటది కాబట్టి హియర్ వి విల్ హ్యావ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా.
That is Sir, equals can to you draw half of diagram? the surface area of a sphere. That is equals to 2 pi r square. ఇందులో టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది. That is equals to curved surface area of a hemisphere plus circle. area of a circle. That is equals to 3 pi r square. 2. ఇందులో వాల్యూమ్ half of the volume. That is equals to 2 by 3 pi r cube. వాల్యూమ్ కి వచ్చేసి సిసి, ఏరియాకి వచ్చేసి స్క్వేర్ యూనిట్స్, లెంత్ బ్రెడ్త్ రేడియస్ కి వచ్చేసి లీనియర్ యూనిట్స్. అవి కూడా గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పుడు క్యూబ్ ఐడి క్యూబ్ రాస్తే క్యూబ్ 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 అండ్ క్యూబ్ ఐడి ఫార్ములాస్ రాయాలి సార్. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత అవి కూడా రాసుకుందాం. ఇవి అయిపోయినాయి, ఎందుకంటే మేజర్ అనేవి మనకు ఈ టాపిక్ లో మేజర్ అనేవి ఇవి, మైనర్ అన్నవి అవి. ఇవి అయిపోయిన తర్వాత క్యూబ్ క్యూబాయిడ్వి రాసేద్దాం. Yes. Cuboid. So ఇది మొత్తం రెక్టాంగిల్ తోటి ఉంటుంది కాబట్టి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాడు. లాటరల్ సర్ఫేస్ ఏరియా is equals to 2h of L plus B. That is also is equals to perimeter of base into height. ఫిగర్ డ్రా చేసేసుకోండి ఎంతైనా మంచి. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టూ ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. మొత్తం 6 ఫేసెస్ కాబట్టి ప్రతి ఒక్క దాని ఏరియా 2 టైమ్స్ వస్తుంది. ఇక్కడ 1 ఏరియా, ఇక్కడ 1 ఏరియా, ఇక్కడ 1 ఏరియా, ఇక్కడ 1 ఏరియా, ఇక్కడ 1 ఏరియా. సో మొత్తం 6 ఏరియాస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు దిస్ ఈజ్ 1 ఏరియా, దిస్ ఈజ్ 1 ఏరియా, దిస్ ఈజ్ 1 ఏరియా, దిస్ ఈజ్ 1 ఏరియా. కావాలంటే మీకు ఒక ఫిగర్ చూపిస్తాను. ఇది రాదు, జస్ట్ I'll show the figure. Rishikesh, mute. It is an example of a cuboid. So here you will get one area, area 1, area 2. So these two areas will be equal. Area 3, area 4. These two sidewards areas will be equal. This area will be equal to this area. Here one area, here one area. These two areas will be equal. That's the reason here we will write 2 times. 2 of LB plus BH plus HL. Volume is equals to LBH. That is nothing but area of base into height.
lateral surface area 4a square. Cuboid is formed by the rectangles. Cube is formed by the squares. Lateral surface area, only the four walls of a room, that is equals to 4a square. Total surface area, four walls of the room plus area of the top plus area of the bottom, that is equals to 6a square. Rishikesh, mute. Next, volume is equals to length into breadth into height. All the sides are equal, so L into L into L is equals to L cube. If completed means we will erase. Yes. So So slant height. slant height already I gave. Slant height will appears in cone. That is the relation. L square is equals to R square plus H square. Now our topic, the first topic is based on cylinder. Yes, 13.1 is with cylinder. Yes, we will go for the problems. Problems first చిన్న చిన్నవే ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుందాము మిగతావి నిదానంగా చూసుకుందాము. Yes. What is the first question? A cube, two cubes each of volume 64 centimeter cube are joined end to end. Find the surface area of the resulting cuboid. అంటే ఒక క్యూబ్ ఉంది. Sir, then A cube is equal to 64 and A is equal to 4. Sir. Yes, correct. The same thing we are going to do. Then H is after 2 cubes, the H is equal to 4, So- B is equal to 4, N is equal to 8. Yes. Now see here.
volume of cube is equals to 64 centimeter cube. Now I want to find the edge of a cube. Therefore, as per the formula, a cube is equals to 64. That implies a cube is equals to 4 cube. If powers are equal, bases are equated, so a is equals to 4 centimeters. Now this is 4 centimeters, this is 4 centimeters, this is 4 centimeters. Right. From here to here, what is the height? From this point to this point, what is the height? 4, sir. From this point to this point, what is the height? 4, sir. 4, sir. From this point to this point, what is the height? 4, sir. అంటే height లోపల ఏం చేంజ్ కాలేదు. Point number 1. From this point to this point, what is the length? 4, sir. 4 From this point to this point, what is the length? 4, sir. From this point to this point, what is the length? 4, sir. From here to here, what is the length? 4, sir. So width లోపల కూడా చేంజ్ కాలేదు. From here to here, what is the length? 4, sir. From here to here, what is the length? 4, sir. Then from here to here, what is the length? From here to there, 8, sir. Total. Yes. So L is equals to A plus A, that is equals to 4 plus 4 is equals to 8 centimeters. Breadth is equals to A, that is equals to 4 centimeters. Height is equals to A, that is equals to 4 centimeters. Now find the total surface area of cuboid. The 2 of AB plus VH plus HL. Yes, 2 of LB plus BH plus HL. Find it. Sir, answer is 160, sir. 2 into 22 by 7. Sir, Here we 160. don't use pi now. Pi value is Sir, not sorry, required sir. here. I forgot. Sir, 2 of 32 plus 16 plus 32. 2 into 80, 160. Okay, fine, very good. So 2 into LB, 8 into 4 plus BH, 4 into 4 plus HL, 4 into 8. 8 fours are 32, 4 fours are 16, 8 fours are 32. 32 plus 32, 64. 64 plus 16, 80. 80. 80 into 2, 160 centimeter square. If completed, we'll draw the figure of the next one. Sir, again, hollow hemisphere you didn't. Huh? ఏంటి Hollow hemisphere, sir. హాలో హెమిస్ఫియర్ అంటే ఖాళీగా ఉన్న ఆబ్జెక్ట్. హాలో మొత్తం ఎంటీ స్పేస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హాలో. ఖాళీ. సాలిడ్ అంటే నిండుగా ఉండేది మొత్తం. So what is the meaning of the question is nothing but
Question number 2. A hollow hemisphere is there. On this hollow hemisphere, a hollow cylinder is mounted. ఇలా పెట్టిండు. ఓకేనా? So the diameter of the hemisphere is equals to 14 centimeters. The total height is equals to 13 centimeters. You are supposed to find the inner surface area of the object. First thing, మనం ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే height of a cylinder. Second thing, radius of cylinder. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. Fine. To find that, diameter is equals to how much? Diameter of the hollow 14 hemisphere is equals to 14 how much? and the radius is 7. 14 by 2 is equals to how much? Sorry. Diameter is equals to 14, radius is equals to 14 by 2, that is equals to 7 centimeters. అవునా కాదా? Yes, sir. Now this value is 7 because hemisphere, sphere means it is contained with the radius. It does not has any height. The diameter is itself is the height of the sphere. It is hemisphere. It is also related to the sphere only. So from here to here, it is a radius 7 centimeters. Now from this point to this point, it is 13 centimeters. From here to here, it is 7 centimeters. From here to here, what is the length? 13 - 7. 13 minus 7. Yes. Height of cylinder is equals to total height 13 minus radius of hemisphere. That is equals to 13 minus 7. That is equals to 6 centimeters. Right. We got the height of the cylinder. Now, this cylinder is resting on which object? Hemisphere. Huh? Hemisphere. On which object? Hemisphere. Hemisphere means the top of the hemisphere is equals to the bottom of the cylinder. Yes or no? Yes, sir. Then the radius of hemisphere is also the radius of cylinder. Yes or no? Radius of hemisphere is equals to radius of cylinder. That is equals to radius is equals to 7 centimeters. I want to find inner area. Here, how many objects are there? 2 objects. Yes, find it. Find the total surface area of this one, curved surface area, and total surface area of the objects. The 264 and 572. The 264 and 572. Then afterwards, add both the objects. Both the areas you should add them. Total 572, sir. 264 and 308. Okay, very good, very good, very good. Sir, we should do cylinders and hemispheres total. Sir. Yes, yes. You should find a curved Cylinder of a surface area of a hemisphere, curved surface area of a cylinder. Then total surface area is equals to addition of these two things. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఎందుకంటే టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. టూ ఆబ్జెక్ట్స్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాడ్ చేయాలి అన్న మీనింగ్. సార్ ఇప్పుడు టిఎస్ఎస్ సిఎస్ఏ కనుక్కోవాలా సార్?
దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ హెమిస్ఫియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు యాడ్ చేయాలి. 308 plus 264, 572. ఓకే ఫైన్. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మీరు సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్, ఈ దాని ఆబ్జెక్ట్. Sir, TSA of cylinder 264, sir. Yes, sir. Find me out the 264. 264, TSA of 44, yes, 264. 2 into 22. Now we should find the hemisphere, sir. Curved surface area. Hemisphere 2 pi r square. 2 into 22 by 7 into 7 into 7, 7, 7 answer. 2 into 22 into 7. 308. So there you will get 44 into 7. సిలిండర్ ది 44 అప్పర్ into 7. సర్కిల్ సార్ సిలిండర్ ది 308. అప్పర్ సర్క్యులర్ ఏరియా కూడా కనుక్కోవాలి కదా సార్, టిఎస్సి ఆఫ్ టోటల్ ఫిగర్ అండి. ఏం అవసరం లేదు, అది హాలో కాబట్టి పైన ఓపెన్ ఉంటుంది. Sir, 302 or 308, sir? 20 308 coming, sir. 308 coming. 308 వస్తుంది. 8, sir. ఎందుకంటే 44 కదా, 44 into 7 308. 308. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? రెండు యాడ్ చేయాలా సార్? రెండు యాడ్ చేయాలి, Sir, 572. రెండు యాడ్ చేయాలి. సార్ 572. 572 centimeters, sir. నేను గాలిలో వేసుకున్నాను. So the 24 7 for the 20th not into 264 plus 308. 572 centimeters. 572 centimeters, sir. yes. Time completed. So 264 12 7 5. Total surface area. Total Total surface cylinder plus Area hemisphere. of the object is equals to 572 centimeter square. The total surface area of cylinder plus hemisphere. Object is equals to 572 centimeter square. So tomorrow we'll see the remaining problems. Okay, sir. ఎందుకంటే టైం కూడా అయిపోయింది, మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే తర్వాత నెక్స్ట్ 10:20కి క్లాస్ అనుకుంటా. Yes, sir.